నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో అమాయకుల ఔషధం బెరైటా కార్బ్. చిన్నారుల్లో కరోనా దీర్ఘకాలిక లక్షణాలు తక్కువేనా? పాము కాటు ఆలస్యమే అసలు విషయం. జారిన డిస్కుతో తలెత్తే బాధలకు యోగాతో ఉపశమనం. ఇంకా హెల్త్ టిప్. వ్యాధిని సమూలంగా నయం చేయాలంటే వ్యాధితో పాటు రోగిలో శారీరకంగా మానసికంగా ప్రస్ఫుటంగా కనిపించే లక్షణాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెబుతుంది హోమియో వైద్యం. ఈ సూత్రం ఆధారంగానే వ్యక్తుల్ని ఆయా ఔషధాల పేరుతో పిలుస్తూ ఉంటారు హోమియో వైద్యులు. ఉదాహరణకు బెరైటా కార్బ్ వ్యక్తుల్లో అమాయకత్వం పాళ్లు ఎక్కువగా ఉంటాయి. శారీరకంగా మానసికంగా మరుగుజ్జు లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి వ్యక్తుల్లో కనిపించే అనారోగ్య సమస్యలకు బెరైటా కార్బ్ ఎంత మేలైన ఔషధమో ఇప్పుడు తెలుసుకుందాం. బెరైటా కార్బ్ బేరియం కార్బనేట్ అనే విషతుల్యమైన రసాయనం నుంచి తయారయ్యే ఒక అద్భుతమైన ఔషధం. శారీరకంగా మానసికంగా మరుగుజ్జులుగా కనిపించే వారిలో కనిపించే అనారోగ్య సమస్యలకు బెరైటా కార్బ్ను మేలైన ఔషధంగా చెబుతారు హోమియో వైద్యులు. ఒకప్పుడు దీన్ని క్షయవ్యాధికి ప్రధానమైన ఔషధంగా వాడేవాళ్లు. తర్వాతి కాలంలో శారీరకంగా మానసికంగా కనిపించే ఎదుగుదల లోపాలకు, ముఖ్యంగా పిల్లల్లో కనిపించే అనారోగ్య సమస్యలకు బెరైటా కార్బ్ను విరివిగా వాడటం మొదలయ్యింది. బెరైటా కార్బ్ ఔషధం గురించిన పూర్తి వివరాలను ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ పావులూరి కృష్ణ చౌదరి మాటల్లో ఇప్పుడు విందాం. శాల్మన్ హ్యానిమన్ జర్మన్ దేశస్థుడు. ఈయన వైద్య విధానంలో అనేకం ప్రవేశపెట్టాడు. మొట్టమొదటిది, ఏ ఔషధాన్నైనా మనం వాడుకోవాలి అంటే ఆ ఔషధ ధర్మాలని కనుక్కొని వాడుకోవాలి. తర్వాత హ్యానిమన్ ఇంకోటి కూడా అన్నాడు. హ్యానిమన్ను వ్యాధి అనగానే మనం శరీరం మాత్రమే పరీక్ష చేసి వ్యాధిని నిర్ణయం చేయటం అది శాస్త్రీయమైనటువంటి విషయం కాదు. శరీరం ఒక భాగం మనిషిలో, ఇది బాహ్యంగా మనకు కనపడే భాగం. దానికంటే లోన ఉన్నటువంటి భాగం మనస్సు. అంతకంటే వీటి రెంటికి కూడా ఆధారమైనటువంటి భాగం ప్రాణం. ఈ మూడు అంశాలను గుర్తుపెట్టుకుని మన ఔషధాలను వాడాలి అన్నాడు హ్యానిమన్. ఈ దృష్టిలో మనం బెరైటా కార్బ్ ఔషధాన్ని పరిశీలించినట్టయితే ఏ వ్యక్తులను ముందలుగా మనం బెరైటా కార్బ్ ఆలోచిస్తామంటే, జట్టుకబారిన వ్యక్తులు ఉంటారు. మానసికంగా మరుగుజ్జు, శారీరకంగా మరుగుజ్జు. మానసికంగా శారీరకంగా మరుగుజ్జుగా ఉన్నటువంటి వ్యక్తుల్ని మనం ద్వార్ఫిజం అని అంటాం. ఈ ద్వార్ఫిజం వ్యక్తులకి బెరైటా కార్బ్ చాలా ఉపయోగమైనటువంటి ఔషధం. తర్వాత కొంతమంది 15-20 ఏళ్ళు వచ్చినప్పటికే 25-30 ఏళ్ళు వచ్చినట్టు, 25-30 ఏళ్ళు వచ్చినప్పటికి ముసలితనం వచ్చేస్తుంది, ప్రిమిచ్యూర్ ఓల్డ్ ఏజ్. ఇలా ఉన్నటువంటి వ్యక్తులకి మనం బెరైటా కార్బ్ ఆలోచించాలి. తర్వాత అంతేకాదు, వీరికి మామూలుగా ఉండవలసినటువంటి రోగ నిరోధక శక్తి కూడా తక్కువగా ఉంటుంది. దాంతో టాన్సిల్స్ ఉబ్బుతాయి, గ్లాండ్స్ అన్నీ ఉబ్బుతాయి, శరీరంలో ఎక్కడ పడితే అక్కడ కణుతులు వస్తాయి. తర్వాత మీరు మెదడు విషయంగానే ఆలోచించేటప్పుడు మెమరీ పూర్, మామూలుగా పెరాలిసిస్, తొందరగా మనం పెరాలిసిస్ అది మైండ్, పెరాలిసిస్ అది బాడీకి బెరైటా కార్బ్ ఆలోచించాల్సిన విషయం. బెరైటా కార్బ్ వ్యక్తుల్లో శారీరకంగా మానసికంగా మరుగుజ్జుతనం కనిపిస్తుంది. అలాగే పిల్లల్లో అయితే ఎదుగుదల సరిగ్గా ఉండదు. మెడ దగ్గర గ్రంథులు వాచి ఉంటాయి, టాన్సిళ్ల వాపు ఉంటుంది, జననావయవాలు కూడా పరిమాణంలో చిన్నగా ఉంటాయి. ఎవరైనా తమని చూసి నవ్విపోతారని అనుక్షణం తత్తరపడుతుంటారు. అనారోగ్యం అంటే బెరైటా వ్యక్తులకు విపరీతమైన భయం. జబ్బు తగ్గదని, చనిపోతామని భయపడిపోతుంటారు. ముఖమంతా బూజు పట్టినట్లుగా పూత ఉంటుంది. చిన్న చిన్న విషయాలపై కూడా నిర్ణయాలు తీసుకోలేకపోతుంటారు. వయసు పెరిగినప్పటికీ బెరైటా కార్బ్ వ్యక్తుల్లో చిన్నపిల్లల చేష్టలు కనిపిస్తుంటాయి. చలికి తట్టుకోలేరు, ఎప్పుడూ గోళ్లు కొరుకుతూ కనిపిస్తారు. శారీరకంగా మానసికంగా కనిపించే ఈ ప్రత్యేక లక్షణాలను గుర్తుంచుకొని బెరైటా కార్బ్ ఔషధాన్ని ఎంపిక చేసుకోవాలని చెబుతారు నిపుణులు. వయసుకి తగినట్టుగా శరీరం మనస్సు లేకపోతే ఒక రకంగా బుద్ధిమాన్యం కింద లెక్క. ఈ బుద్ధిమాన్యం ఉన్నటువంటి వాళ్ళకి ముఖ్యంగా బెరైటా కార్బ్ ఆలోచించాలి. మెంటల్లీ ఈజ్ డ్వార్ఫ్, ఫిజికల్లీ ఈజ్ డ్వార్ఫ్ ఆర్ ఇమ్మెచ్యూర్. తర్వాత ఈ మామూలుగా ఈ అంగాలు ఉండిని అవి కూడా అంటే పురుషాంగం ఇవన్నీ కూడాను చాలా చిన్నవిగా ఉంటాయి. అవి కూడా మెచ్యూర్ కాలేదన్నమాట.
తర్వాత వీళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ, అందువల్ల మాటికి జలుబు చేస్తుంటుంది. ఆ జలుబు చేసిన తర్వాతనేమో గొంతులో టాన్సిల్స్ ఏమో వాచి ఉంటాయి. తర్వాత వీళ్ళ భయం ఎక్కువ. భయమే కాదు, ఏమిటి భయం అంటే నలుగురు చూచి నవ్విపోతారని భయం. అంతేకాదు ఏదైనా వ్యాధి పట్టుకుంటుందేమన్న భయం, లేదు వ్యాధి పట్టుకున్న తర్వాత ఇది నయం కాదన్న భయం. ఇవన్నీ కూడా గమనించాలి మనం భయాన్ని గురించి ఆలోచించినప్పుడు. కాబట్టి బెరైటా కార్బ్ వ్యక్తిని గుర్తించాలి అంటే మరుగుజ్జు, మానసికంగా శారీరకంగా, టాన్సిల్స్ గ్రంథులు వాచి ఉంటాయి. ఆ తర్వాతనేమో ఎవరైనా నవ్విపోతారన్న భయం, వ్యాధులు ఏం వస్తాయని పట్టుకునే భయం, వ్యాధి తగ్గదేమో అనుకునే భయం. వీళ్ళందరూ బెరైటా కార్బ్ వ్యక్తులే, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏదన్నా చిన్న విషయం కూడాను వాళ్ళు ఒక నిర్ణయానికి రాలేరు. ఇది ఏదన్నా కొనుక్కోవడానికి వెళితే ఒకటి చూస్తారు మళ్ళీ పెడతారు, రెండోది చూస్తారు మళ్ళీ ఇది కొనాలా అది కొనాలా తెలియదు. ఈ నిర్ణయం చేయలేకపోవటం అనేది ముఖ్యంగా చాలా ముఖ్యమైనటువంటి విషయం బెరైటా కార్బ్ విషయంలో. గ్రంథులను వాచి ఉంటాయి. తర్వాత ముఖం మీద బూజు, మొహాన్ని పూసుకున్నట్టుగా అనిపిస్తుంటుంది. ఈ లక్షణాలు కలిగిన వ్యక్తి బెరైటా కార్బ్గా గుర్తించి బెరైటా కార్బ్ వాడుకోవాలి. మామూలుగా పెద్ద వయసు వచ్చిందనుకోండి, పెద్ద వయసు వచ్చిన వాళ్ళు కొంచెం పెద్దతనంగా వ్యవహరించాలి. అలా కాకుండా వాళ్ళు చిన్నపిల్లల్లాగా పెద్ద వయసు వచ్చిన తర్వాత చిన్నపిల్లల్లాగా చేస్తుంటే వాళ్ళకి బెరైటా కార్బ్ వాడాలి. వాళ్ళకి రక్తపోటు ఉంటే వాళ్ళకి బెరైటా కార్బ్ వాడాలి. వాళ్ళకి పక్షవాతం వస్తే బెరైటా కార్బ్ వాడాలి. ఈ లక్షణాలన్నీ గుర్తించి మనం వ్యక్తిని డయాగ్నోస్ చేస్తే, ఏమిటి డయాగ్నోసిస్ అంటే ఎక్స్రే తీయండి, రక్త పరీక్ష చేయించండి, ఇవన్నీ పరీక్షలు చేస్తే డయాగ్నోసిస్. ఇక్కడ అట్లే కాదు, వ్యక్తిని మనం డయాగ్నోస్ చేయాలి. అతని యొక్క ప్రాణశక్తి ఏపాటు పనిచేస్తూ ఉంది, మానసిక శక్తి ఏపాటు పనిచేస్తూ ఉంది, శరీరం ఏపాటు పనిచేస్తూ ఉంది. బెరైటా కార్బ్ వ్యక్తుల్లో ఇది ఈ డయాగ్నోసిస్ మనం దృష్టిలో పెట్టుకుని, బాధలు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకుని వాడుకుంటే మీకు హోమియో వైద్యంలో మీకు తగినటువంటి సత్ఫలితాలు మనం చూడగలుగుతాం. బెరైటా కార్బ్ వ్యక్తుల్లో అకాల వృద్ధాప్య లక్షణాలు కనిపిస్తుంటాయి. చిన్నపిల్లలైతే ఎండుకుపోయినట్లుగా కనిపిస్తుంటారు, పొట్ట ముందుకు పొడుచుకు వచ్చినట్లుగా ఉంటుంది. అలాగే పెద్దల్లో స్థూలకాయం సమస్యగా ఉంటుంది. బెరైటా వ్యక్తులకు చీటికి మాటికి జలుబు చేస్తుంటుంది, తరచూ తలనొప్పి బాధిస్తుంటుంది, గొంతు బొంగురుగా ఉంటుంది, జీర్ణశక్తి తక్కువ, ఎప్పుడూ పొట్టలో ఏదో ఒక బాధ ఉంటుంది. మెదడుకు రక్త ప్రసరణ తక్కువగా ఉండడంతో వీరికి పక్షవాతం వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుంది. మూత్ర విసర్జనపై సరిగ్గా అదుపు ఉండదు, మాటిమాటికి మూత్ర విసర్జనకు వెళుతుంటారు. పురుషుల్లో ప్రొస్టేట్ గ్రంథిలో వాపు ఉంటుంది. వయసుతో పాటు మతిమరుపు కూడా పెరుగుతుంటుంది. ఈ బాధలన్నింటికీ బెరైటా కార్బ్ చక్కగా పనిచేస్తుంది. బెరైటా కార్బ్ 200 cc మాత్రల్ని బాధలు తగ్గే వరకు, వారానికోసారి చొప్పున గుణం కనిపించే వరకు వాడుకోవాలి. శారీరకంగా, మానసికంగా మరుగుజ్జు లక్షణాలతో కనిపించే అమాయకులైన వ్యక్తుల్లో అనారోగ్య సమస్యలకు బెరైటా కార్బ్ ఎంత మేలైన ఔషధమో, బెరైటా కార్బ్ ఔషధాన్ని ఎలా ఎంపిక చేసి వాడుకోవాలో తెలుసుకున్నాం కదా. న్యూస్ మీకోసం. కరోనా వైరస్ బారిన పడిన చిన్నారుల్లో కనిపించే లక్షణాలు ఎక్కువ కాలం ఉండవని, వాటి ప్రభావం కూడా కాస్త తక్కువేనని ఒక తాజా అధ్యయనం వెల్లడిస్తోంది. ముఖ్యంగా వైరస్ బారిన పడిన 6 రోజుల్లోనే చిన్నారులు కోలుకుంటున్నట్లు తెలిపింది. 4 వారాల కంటే ఎక్కువగా కోవిడ్ లక్షణాలతో బాధపడే చిన్నారుల సంఖ్య తక్కువేనని బ్రిటన్లో జరిపిన అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయన నివేదిక ప్రముఖ అంతర్జాతీయ జర్నల్ లాన్సెట్ చైల్డ్ అండ్ అడల్సెంట్ హెల్త్లో ప్రచురితమైంది. చిన్నారుల్లో కరోనా వైరస్ తీవ్రత, లక్షణాలను అంచనా వేసేందుకు బ్రిటన్లోని కింగ్స్ కాలేజ్ లండన్కు చెందిన పరిశోధకులు తాజా అధ్యయనం చేశారు. ఇందులో భాగంగా బ్రిటన్ ప్రభుత్వం కోవిడ్ బాధితుల పర్యవేక్షణ కోసం రూపొందించిన జో కోవిడ్ ద్వారా సెప్టెంబర్ 1, 2020 నుంచి ఫిబ్రవరి 22, 2021 వరకు సేకరించిన కోవిడ్ బాధితుల సమాచారాన్ని పరిగణలోకి తీసుకున్నారు. ఇందుకోసం 5 నుంచి 17 ఏళ్ల వయసు ఉన్న 2.5 లక్షల మంది సమాచారాన్ని విశ్లేషించారు. వారిలో మొత్తం 1734 మందిలో కోవిడ్ లక్షణాలు కనిపించాయి. అనంతరం జరిపిన నిర్ధారణ పరీక్షల్లోనూ వారికి పాజిటివ్గా తేలింది. దీంతో కోవిడ్ నుంచి కోలుకునే వరకు వారి ఆరోగ్యాన్ని పరిశీలించి ఈ నివేదికను రూపొందించారు. కోవిడ్ బారిన పడిన చిన్నారుల్లో తలనొప్పి, అలసట, గొంతు నొప్పి, వాసన కోల్పోయే లక్షణాలే అధికంగా ఉన్నాయని బ్రిటన్ పరిశోధకులు గుర్తించారు. ఇవి సరాసరిగా 6 రోజులు ఉండగా వైరస్ సోకిన తొలి వారంలోనే లక్షణాల ప్రభావం తగ్గిపోయింది. వైరస్ బారిన పడిన చిన్నారుల్లో ఎక్కువ మంది 4 వారాల్లోనే పూర్తిగా కోలుకున్నారు.
కొందరిలో మాత్రమే లక్షణాలు ఎక్కువ రోజులు ఉంటున్నాయి. వీరిలోనూ కేవలం జలుబు, ఫ్లూ వంటి 2 లక్షణాలే ప్రధానంగా దీర్ఘకాలం కనిపించాయని బ్రిటన్ పరిశోధకులు పేర్కొంటున్నారు. తద్వారా పిల్లల్లో కోవిడ్ ప్రభావం తక్కువగానే ఉందని, రికవరీ కూడా త్వరగానే ఉన్నట్లు నిపుణులు నిర్ధారణకు వచ్చారు. అయితే ఈ అధ్యయనానికి కొన్ని పరిమితులు ఉన్నాయని, పిల్లల తల్లిదండ్రులు లేదా వారి సంరక్షకులు ఇచ్చిన సమాచారాన్ని బట్టి ఈ ఫలితాలను అంచనా వేశామని పరిశోధకులు చెబుతున్నారు. నేలపై చిత్తడి వాతావరణం ఉన్నప్పుడు విషసర్పాలు ఎక్కువగా బయటకు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా పంట పొలాల్లో ఎక్కువగా తిరిగే రైతులకు పాము కాట్ల బెడద ఎక్కువగా ఉంటుంది. పాము కాటు వేసినప్పుడు మనలో చాలా మంది తీవ్రమైన భయాందోళనతో షాకు గురవుతూ ఉంటారు. వెంటనే ఏం చేయాలో తోచదు, కంగారు పడుతూ కాలహరణం చేస్తూ ఉంటారు. దీంతో శరీరమంతా విషం పాకిపోయి చివరికి ప్రాణాపాయ పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో పాము కాటు వేసినప్పుడు ప్రథమ చికిత్సగా ఏం చేయాలో, ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. కాటు వేసింది విషసర్పం కాకపోయినా ధైర్యాన్ని కోల్పోవడం వల్లనే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి. కాబట్టి పాము కాటుకు గురైన వారు ధైర్యంగా ఉండాలి. పాము కాటు వేసిన శరీర భాగాన్ని సబ్బునీరు లేదా యాంటీసెప్టిక్ లోషన్తో శుభ్రపరచాలి. సాధ్యమైనంత వరకు ఆ భాగాన్ని కదిలించకూడదు. నొప్పి తగ్గేందుకు ఎలాంటి మందులు వాడకూడదు. పాము కాటు వేసిన చోట కొద్దిసేపు ఐస్ ముక్క ఉంచడం మంచిది. కాటు వేసిన భాగం నుంచి నోటితో విషాన్ని పీల్చడం, ఆ ప్రాంతంలోని కణజాలాన్ని కత్తితో కోసి తొలగించడం మంచిది కాదు. కేవలం వైద్యుని పర్యవేక్షణలోనే ఈ పనులు చేయాలి. పాము కాటు వేసిన భాగానికి కొంచెం పైన గుడ్డముక్క లేదా తాడును గట్టిగా కట్టాలి. దానిని 10 నుండి 15 నిమిషాలకొకసారి వదులు చేసి మళ్లీ బిగించాలి. శరీరంలోకి తక్కువ విషం చేరితే మరణం సంభవించదు. పాము అంతకుముందే వేరొక మనిషిని లేదా జంతువును కాటువేసి ఉంటే రెండోసారి కాటు వేసినప్పుడు తక్కువ విషం విడుదలవుతుంది. పాము కాటుకు గురైన వారిని త్వరగా వైద్యుని వద్దకు తీసుకెళ్లాలి. కాటు గుర్తుల్ని బట్టి అది విషసర్పమా కాదా అనేది వైద్యుడు నిర్ధారిస్తాడు. విషసర్పమైతే యాంటీస్నేక్ వీనం ఇస్తారు. విషసర్పం కాకపోయినా నొప్పి తగ్గి గాయం మానడానికి చికిత్స అందిస్తారు. పాము కాటు వేసినప్పుడు కంగారు పడకూడదు. భయాందోళనకు గురైతే విషం వేగంగా ఒళ్లంతా విస్తరిస్తుంది. పాము కాటు వేసిందని తెలియగానే ఆలస్యం చేయకుండా దగ్గరలోని ఆసుపత్రికి వెళ్లాలి. యాంటీవీనం ఇంజెక్షన్ను తీసుకోవాలి. మనం ఏ పని చేయాలన్నా అందుకు మన వెన్నెముక సహకరించాలి. ముందుకు వంగాలన్నా, తిన్నగా నిలబడాలన్నా, కూర్చోవాలన్నా, బరువులు ఎత్తాలన్నా, ఇలా ఏ పని చేయాలన్నా మన వెన్నెముక దృఢంగా ఉండాలి. అయితే మారిన మన జీవనశైలి, అలవాట్లు, రోజువారీ భంగిమల మూలంగా ఇవాళ మన వెన్నెముకపై ఒత్తిడి పెరిగి అది రోజు రోజుకు బలహీనంగా మారుతోంది. చాలా మందిలో వెన్నులోని డిస్కులు పక్కకు జారిపోతున్నాయి. దీంతో పక్కన ఉండే నరాలపైన ఒత్తిడి పెరిగి నడుం నొప్పి అనేది ఒక పెద్ద సమస్యగా మారుతోంది. అయితే ఇలాంటప్పుడు ప్రతినిత్యం కొన్ని ప్రత్యేకమైన యోగాసనాలను సాధన చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. వెన్నులో వేధించే బాధల నుంచి ఉపశమనం కలిగించే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి నమస్కారం అండి. ఈరోజు మనం డిస్క్ ప్రొలాప్స్ సమస్యకి కొన్ని ప్రత్యేకమైన ఆసనాలు, ముద్రలు ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. చాలామందిలో ఈ డిస్క్ ప్రొలాప్స్ సమస్య అనేటటువంటిది బాధిస్తూ ఉన్నది. వెన్నెముక ఆరోగ్యంగా లేకపోతే శరీరం అంతా అడుగు తీసి అడుగు వేయలేనటువంటి పరిస్థితి, పూర్తిగా బెడ్ రెస్ట్లో ఉండాల్సినటువంటి పరిస్థితి. చాలామంది వైద్యులు చెప్తూ ఉంటారు 95% ఈ ప్రాబ్లం వ్యాయామం ద్వారా, యోగా ద్వారా మాత్రమే సెట్ కావాలి. ఈ డిస్క్ ప్రొలాప్స్కి అర్ధ చక్రాసనం, అర్ధ కటి చక్రాసనం, వీపు ముద్ర ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. డిస్క్ ప్రొలాప్స్కి యోగాలో అద్భుతంగా పనిచేసే కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాలు ఉన్నాయి, ప్రత్యేకమైనటువంటి ముద్రలు ఉన్నాయి. ఈ ఆసనాలని, ఈ ముద్రల్ని శ్రద్ధతో చేసినట్లయితే 1 వీక్ నుంచి 2 వీక్స్లో ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. ఆ ప్రత్యేకమైనటువంటి ఆసనాల్లో మనం తెలుసుకోబోతున్నాం అర్ధ చక్రాసనం, అర్ధ కటి చక్రాసనం ఏ విధంగా చేయాలో ఇప్పుడు చేసి చూద్దాం. ఈ అర్ధ కటి చక్రాసనం, అర్ధ చక్రాసనం నిలబడి చేసేటటువంటి ఆసనాలు. హాఫ్ చక్రం చూడడానికి ఎట్లా ఉంటుందో శరీరాన్ని ఆ ఆకృతిలో ఉంచితే దీన్నే అర్ధ చక్రాసనం అంటారు. ఈ ఆసనం యొక్క ప్రభావం పూర్తిగా వెన్నెముక పైన, ఛాతి కండరాలపైన, మెడ కండరాలపైన, థైరాయిడ్ గ్రంథి పైన పూర్తి ప్రభావాన్ని కలగజేస్తూ ఉంటుంది. ముందుగా పాదాలు 2 జతలో ఉంటాయి.
2 to 3 ఇంచెస్ గ్యాప్లో పాదాలు ఉంచుకోవాలి. 2 చేతులు శరీర పక్క భాగాలు తాకుతున్న విధంగా ఈ విధంగా పొజిషన్లో ఉంటాయి. హెడ్ స్ట్రైట్గా ఉండాలి. ఈ స్థితిలో 2 చేతులు నడుం దగ్గరకు తీసుకొని వచ్చి సపోర్ట్ తీసుకోవాలి. ఇప్పుడు శ్వాసను తీసుకుంటూ నడుము వరకు చేతులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ వరకు ఆ పై భాగం మాత్రమే వెనక్కి బెండ్ చేయాలి. శ్వాసను తీసుకుంటూ ఎంత సాధ్యమైతే అంత పూర్తిగా హెడ్ని, నెక్ని, షోల్డర్స్ని, కాళ్ళు 2 స్ట్రైట్గా ఉండాలి. నడుము వరకు కూడా వీలైనంత వరకు పూర్తిగా వెనక్కి బెండ్ అయ్యి హెడ్ని కూడా వెనక్కి ఉంచి ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. ఈ స్థితిలో శరీరాన్ని పూర్తిగా బ్యాలెన్స్ చూసుకోవాలి. ఇప్పుడు నిదానంగా యథాస్థానానికి రావాలి. ఇంకొకసారి చేసి చూద్దాం. శ్వాసను తీసుకుంటూ హెడ్ని, నెక్ని, షోల్డర్స్ని ఎంత సాధ్యమైతే అంత పూర్తిగా వెనక్కి వంచి బ్యాలెన్స్లో ఉంచుకోవాలి శరీరాన్ని. ఇప్పుడు మరలా యథాస్థానానికి రావాలి. ఈ ఆసనం వెన్నుముక పైన పూర్తి ప్రభావాన్ని కలగజేస్తూ ఉంటుంది. చేతులు రిలీజ్ చేసి శరీరానికి ఇరుప్రక్కల తాకించి ఉంచే విధంగా ఉంచుకోవాలి. అర్ధ కటి చక్ర ఆసనం. అర్ధ అంటే సకము, కటి అంటే నడుము, చక్రాసనం. ఈ సైడ్ వైపు నుంచి చూడడానికి ఇది కూడా చక్రాకృతిని పోలి ఉంటుంది. ఈ ఆసనం యొక్క పూర్తి ప్రభావం వెన్నుముక డిస్కుల పైన నడుము పైన ప్రభావాన్ని కలుగజేస్తుంది. ఈ ఆసనాన్ని ముందుగా ఎడమ చేతితో చేద్దాం. 2 చేతులు శరీర పక్క భాగాలకి ఇరువైపులా ఉంటాయి. ముందుగా ఎడమ చేతిని సైడ్ వైపు రేజ్ చేస్తూ ఈ షోల్డర్ హైట్కి వచ్చిన తర్వాత లెఫ్ట్ హ్యాండ్ని అరిచేతిని ఆకాశం వైపు తిప్పి పూర్తిగా శ్వాసను తీసుకోవాలి. శ్వాసను తీసుకుంటూ ఎడమ చెవికి తాకించాలి. ఇప్పుడు శ్వాసను విడిచిపెడుతూ నిదానంగా రైట్ సైడ్ బెండ్ అవ్వాలి. పక్కకు మాత్రమే బెండ్ అవ్వాలి. కుడి చెయ్యి కుడికాలను తాకుతూ పూర్తిగా సైడ్కి కిందకి వెళ్తూ ఉన్నట్టుగా ఉంటుంది. ఎడమ చెయ్యి స్ట్రైట్గా ఉంటుంది, బెండ్ అవ్వకూడదు. ఎడమ అరిచేయి నేలకు చూస్తున్న విధంగా ఉంటుంది. కాలు బెండ్ అవ్వకూడదు. లెఫ్ట్ లెగ్ స్ట్రైట్గా ఉంటుంది, రైట్ లెగ్ స్ట్రైట్గా ఉంటుంది. శరీరాన్ని ఆసన భంగిమలో స్థిరంగా ఉంచాలి. ఇప్పుడు నిదానంగా మరలా యథాస్థానానికి రావాలి. శ్వాసను తీసుకుంటూ శ్వాసను విడిచిపెడుతూ లెఫ్ట్ హ్యాండ్ రిలీజ్ చేసి యథాస్థానానికి తీసుకొని రావాలి. అదేవిధంగా ఇప్పుడు కుడి చేతితో చేస్తాం. కుడి చేతిని నిదానంగా రేజ్ చేసి షోల్డర్ హైట్కి వచ్చిన తర్వాత అరిచేతిని ఆకాశం వైపు త్రిప్పాలి. పూర్తిగా శ్వాసను తీసుకుంటూ కుడి చెవికి తాకించే విధంగా స్ట్రైట్గా ఉంచాలి. శ్వాసను విడిచిపెడుతూ ఎడం ప్రక్కకు పూర్తిగా వంగాలి. కుడి చెవిని తాకుతూ ఉన్నట్టుగా ఉంటుంది. ఎడమ కాళ్ళను తాకుతూ ఉండగా కిందకి వెళ్తూ ఉంటుంది. 2 కాళ్ళు స్ట్రైట్గా ఉంటాయి. ఫేస్ సైడ్కి ఉంటుంది. కుడి చెయ్యి బెండ్ అవ్వకూడదు. నిదానంగా యథాస్థానానికి రావాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసను విడిచిపెడుతూ కుడి చెయ్యిని యథాస్థానానికి తీసుకొని రావాలి. ఇప్పుడు వీపు ముద్ర, ఇది కూర్చొని ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ఈ వీపు ముద్రని లేక పృష్ణ ముద్ర అంటారు. ఇది వెన్నునొప్పులకి అద్భుతంగా పనిచేసే ముద్ర. ఈ ముద్రని పద్మాసనంలో కానీ, వజ్రాసనంలో కానీ, సుఖాసనంలో కానీ, వీలు లేకుంటే కుర్చీలో కూడా కూర్చొని చేసుకోవచ్చు. 2 అరిచేతులు ఆకాశం వైపు చూస్తున్న విధంగా ఉంటాయి. బొటన వ్రేలు యొక్క చివరి భాగానికి మధ్య వ్రేలు, కుడి చేతి యొక్క చిటికెన వ్రేలు తాకించి ఉంచాలి.
ఎడమ చేతి యొక్క చూపుడు వ్రేలని బొటన వ్రేలు కింద, చూపుడు వేలు యొక్క గోరు భాగాన్ని బొటన వేలు కింద భాగాల్లో ఉంచి దీన్ని పృష్ణ ముద్ర లేక వీపు ముద్ర అంటారు. ఈ స్థితిలో వెన్ను నిటారుగా ఉండాలి, షోల్డర్స్ రిలాక్స్గా ఉంటాయి, హ్యాండ్స్ రిలాక్స్గా ఉంటాయి, ముద్ర రిలాక్స్గా ఉంటుంది. ఈ స్థితిలో కళ్ళు మూసుకొని ప్రశాంతంగా పూరక, కుంభక, రేచక, శూన్యక నియమాలని, నిష్పత్తిని పాటిస్తూ ప్రాణాయామం చేయాలి. శ్వాసను విడిచిపెట్టిన తర్వాత ఆపాలి, కళ్ళు తెరిచి ముద్రను రిలీజ్ చేయాలి. చూశారు కదండి, ఈ అర్ధ చక్రాసనాన్ని, అర్ధ కటి చక్రాసనాన్ని, ఈ వీపు ముద్రని కనుక మీరు చేసినట్లయితే డిస్క్ ఆటోమేటిక్గా దానంతట అదే సెట్ చేసుకుంటూ ఉంటుంది. ఈ సమస్య ఉన్నటువంటి వాళ్ళు అర్ధ చక్రాసనాన్ని ఒక 5 నుంచి 6 సార్లు, అర్ధ కటి చక్రాసనాన్ని ఒక్కొక్క సైడు 5 సార్లు చొప్పున చేసి, ఈ వీపు ముద్ర ఒక బ్రహ్మాస్త్రంలాగా ఉపయోగపడుతుంది. 21 నిమిషాలు ప్రత్యేకమైన శ్రద్ధతో చేసినట్లయితే ప్రొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం కానీ ఇట్లా కొన్ని తపాలుగా చాలా సులభంగా మార్పును పొందవచ్చు. మరి అర్ధ చక్రాసనాన్ని, అర్ధ కటి చక్రాసనాన్ని, వీపు ముద్రను చేసి మీరంతా ఆరోగ్యవంతులు కావాలని కోరుకుంటున్నాం. నమస్కారం. వెన్నులో వేధించే బాధల నుంచి ఉపశమనం కలిగించే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి తెలుసుకున్నాం కదా. ఒక చిన్న చిట్కా మీకోసం. జుట్టు రాలుతూ బాగా పల్చబడిపోతున్నప్పుడు ఆలివ్ నూనె, నిమ్మరసం, కొబ్బరి నూనెలను సమంగా తీసుకుని బాగా మిశ్రమంగా చేసి తలకు పట్టించండి. నిత్యం ఇలా చేస్తూ ఉంటే జుట్టు రాలడం తగ్గుతుంది, జుట్టు కూడా ఒత్తుగా పెరుగుతుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాలను వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.